పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం కుప్పనపూడిలోని అతి పురాతనమైన 450 సంవత్సరాల నాటి శ్రీ 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 రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు గ్రామ ప్రజలకు భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం శనివారం ఆలయ కమిటీ చైర్మన్ రాయపురెడ్డి చంద్రరావు బుజ్జి గారి ఆధ్వర్యంలో జరిగింది. గత పాలకవర్గం ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని, ఆలయ అర్చకులకు జీతభత్యాలు కూడా ఇవ్వలేదని, నూతన కమిటీ ఏర్పడిన పిదప ఆలయ అభివృద్ధికి కృషి చేశామని, దేవాలయ భూమిని వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని దేవాలయానికి జమ చేశామని, దేవాలయంలో దసరా మహోత్సవాలు, కార్తీక మాస పూజలు, దసరా నవరాత్రులు, ముక్కోటి ఏకాదశి కూడా నిర్వహించినట్లు హిందూ మతాన్ని నిలబెడుతున్నామని దేవాలయ కమిటీ చైర్మన్ రాయపురెడ్డి చంద్రరావు తెలిపారు. అన్న సమారాధనలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బండి వెంకటేశ్వరరావు, కొండ, మద్దిలేటి త్రిమూర్తులు, జన్ను గోపి, వెలగపల్లి అప్పులు, జక్కా నరేష్, నూకల శివ, జన్ను శ్రీనివాసరావు, అర్చకులు సుదర్శనం, గోపాలాచార్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు అక్కడ ఇక్కడ పడేస్తే మీ వెనకాల మదన గోపాల స్వామి దేవస్థానం అందు కళ్యాణం సేకరించి రెడ్డి చంద్రరావు గారు చైర్మన్గా గుడికి ఎన్నుకోవటం జరిగింది. మేమందరం కలిపి 10 మంది పెద్దలు కూర్చుని రాయిపెట్టి చంద్రశేఖర గారు వద్దు నేను చేయలేనని అన్నా సరే, కాదు నువ్వు చేయాలని మేము బలవంతంగా పట్టెట్టి ఆయనకి ఇప్పించడం జరిగింది. ఇప్పించాక ఆయన కూడా చక్కగా అన్ని కార్తీక మాసంలో కానీ దసరాకు కానీ అన్నీ చక్కగా దగ్గరుండి చేసుకుంటూ దేవస్థానంలో డైలీ నిత్య పూజలు అన్నీ చూసుకుంటూ చక్కగా అన్నీ చేయించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు కళ్యాణం పెట్టి గ్రామంలో ఊరు మొత్తం అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి చక్కగా కళ్యాణం చేసి అన్నీ బాగా సక్రంగా చేశారు. అన్నీ సక్రంగా జరుగుతున్నాయి. గోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు గ్రామంలో 1500 మందికి అన్న సమారాధన జరిపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం చైర్మన్ గారైన రాయపురెడ్డి చంద్రరావు గారు, అలాగే గ్రామస్తులు, కమిటీ మెంబర్లు అందరి సహకారంతో ఈరోజు ఈ అన్న సమారాధన జరుగుతుంది. నేను చైర్మన్గా ఉన్నప్పుడు సరాజు గారు కాంగ్రెస్లో ఉండగా నాకు చైర్మన్ ఇచ్చారు శివాలయంకి. అప్పుడు చైర్మన్ ఇచ్చినప్పుడు ఆ గుడికి ఏమీ లేదు, కుక్కలు తొలిగి అలాంటి గుడికి బ్రాహ్మణ కొన కన్యాసం తిండా కొన ఉండేది కాదు. నేను దాంట్లో చేరిందంటే సందాలు ఇచ్చి చేసి డెవలప్ చేసి ఆయన పంతులు గారి కొన్న బాగా డెవలప్ చేసిన తర్వాత ఆయన కొన్న బాగా శుభ్రంగా ఉన్నారు. అలాగే శివాలయం గుడి కొన్న జనం మొత్తం చైర్మన్ వాళ్ళు ఆ తర్వాత చేసిన తర్వాత ఇద్దరు మారారు. కానీ చేసిన తర్వాత ఊరు బాగా డెవలప్ అయింది. అలాగే నాకు కూటమి తరఫున ఈ జనజన తరఫున ఈ గుడి కావాలని అందరికి కావాలని ఇప్పించాను. అలాగే దీని కూడా డెవలప్ చేయాలని కోరుకున్నాను. అలాగే ఈయనకి పొలానికి చంద్రమట్టి తింటాకి ఏమీ లేదు, లేకపోతే వచ్చిన తర్వాత పోరాడి మీ చెరువు తవ్వించి చేసాము. అలాగే ఆయన కూడా శుభ్రంగా ఉండాలని, ఊరు శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. కుప్పనపూడి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీభూ సమేత మదన గోపాల స్వామి ఆలయం నందు 633 సంవత్సరం చరిత్ర కలిగిన దేవస్థానము. దానిలో నిత్యార్చన మరియు అన్నదాన సమారాధనలు అన్నీ జరుగుతున్నాయి. కావున మీరందరూ కూడా వచ్చి భోజనం చేసి వెళుతున్నారు. మాకు ఎంతో ఆనందం. కాబట్టి మన 9వ తారీఖు రాత్రి స్వామివారికి కళ్యాణ నిమిత్తం ధ్వజారోహణ, అంకురార్పణ హోమం జరిగింది. బుధవారం ఉదయం హోమం, శుక్రవారం ఉదయం హోమం, సాయంత్రం స్వామివారి కళ్యాణం జరిగింది. శనివారం ఉదయం చక్రవారి జరిగింది. సాయంత్రం స్వామివారి పళంపు సేవ, మధ్యాహ్నం 4 గంటల నుండి 6 గంటల వరకు చెరుకోడ వాస్తవ్యులచే భజన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారి కార్యక్రమంలో ఏకంగా పాల్గొంటున్నారు. చైర్మన్ రాయపురెడ్డి చంద్రరావు గారు అభివృద్ధి కార్యక్రమంలో జరిపించాలని, గ్రామం బాగుండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి కారణం శ్రీ రుక్మిణీ సమేత సత్యభామ మదన గోపాల స్వామిని 450 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని గత పాలకులు వైసీపీ ప్రభుత్వంలో అనాశితిక పాలన చేసేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసి వెళ్ళిపోయారు.
ఎందుకంటే అర్చకులకి జీతబత్యాలు లేవు, కనీసం దేవుడికి నైవేద్యం పెట్టే దారి కూడా చూపించకుండా ఆయనకి చేసుకుని వెళ్ళారు. హిందువులను అవమానించినట్టు చేశారు పాలన వైఎస్ఆర్ పార్టీ. కానీ ఇవాళ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మా బీజేపీ కానీ తెలుగుదేశం జనసేన తరఫున ముగ్గురు కూటమి కలిపి కొప్పేశ్వర స్వామి టీడీపీకి, ఈ దేవస్థానం జనసేన తరఫున నాకు, మా బోర్డు మెంబర్లో జక్కా నరేష్, నోకల శివనారాయణ, మా అర్చకులు ఏరమల పద్మ, జొన్న సీను, జొన్న ఐమావతి, సింగారపు శేషకుమార్ గారు మా బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మా కుప్పనపూడి గ్రామ పెద్దలు విశాల రత్నం గారు, నోకల రామదాస్ గారు, అలాగే బండి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ తరఫున మద్దిశెట్టి త్రిమూర్తులు గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ బోర్డుని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రమాణ స్వీకారం నాకు అప్పచెప్పారు. ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళకి ఆ రోజు ఇచ్చిన మాట, ఆ మాట కోసం కట్టుబడి ఉండి ఎప్పుడు ఈ దేవస్థానం భూమి వచ్చిన 2 నెలలకే దానికి దారి మార్గం చూపించి చెరువు ఏలంపాటు, బహిరంగ ఏలంపాటు పెట్టి దానికి డబ్బులు వేపనాయనకి 1,50,000 వచ్చి పక్కన రైతాంగం 40,000 రూపాయలు చేసి లీజుకి ఇచ్చారు. మేము దాని బహిరంగ ఏలంపాటు పెడితే 45,000 రూపాయలు వచ్చింది. అర్చకులకి 3 ఎకరాల 32 సెంట్లు, మా దేవస్థానానికి 2 ఎకరాలు, మొత్తం 5 ఎకరాల 32 సెంట్లకు గాను 1,90,000 చిల్లర వస్తుంది. 2,40,000 చిల్లర వచ్చింది. దాంట్లో 1,50,000 రూపాయల అర్చకులకి అందజేయడం జరిగింది. ఆయన ఇవాళ మాతో ఆనందంగా ఉంటున్నాడు. అలాగే దసరా చేసాం, కార్తీక మాసం చేసాం, తర్వాత నవరాత్రులు చేసాం. రెండోది ముక్కోటి ఏకాదశి కూడా రంగరంగ వైభవంగా ఎప్పుడూ రానంతగా దేవస్థానానికి హిందూ మతం బలపడాలి, హిందువులు సాటి చెప్పాలని చెప్తూ 800 మంది వచ్చేలాగా మేము ప్లాన్ చేసుకుని రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు వార్షికోత్సవం ఇది. దీని కళ్యాణ మహోత్సవం అంటారు. 3 రోజులుగా చేసుకుంటూ వచ్చాము. దీనికి ఇప్పటిదాకా ఏదో 10 మందిని కేకేసుకుని చుట్టాల బంధువుల్ని ఏ చైర్మన్ వచ్చినా సరే ఇంటికాడ 100 మంది భోజనాలు పెట్టుకుని వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ గ్రామం ఏంటి, భక్తులు ఏంటి, ఏమని లేదు. నాకు ఎవరో పెద్ద అని చెప్పాడు, దాన్ని పాటించుకుంటూ సరే ఊరు ఉన్నది మనం ఏం చేద్దామని చెప్పి బోర్డుని ముందు అడిగి బోర్డుని ఇష్టం వెనకాల మేము ఉంటామన్నారు. వీళ్ళందరితో పాటు ఊరి పెద్దలు కూడా నాకు సహకరించి నేను ఎవరింటికి వెళ్ళినా కాదనకుండా ధన సాయం చేస్తే గ్రామస్తులు ధన సాయంతో ఇవాళ రంగరంగ వైభవంగా 1,500 మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే మొదలు ఇక్కడ అన్న సమారాధన. ఇది నేనున్నా లేకపోయినా తర్వాతైనా ఇలాగే కొనసాగాలని, ఈ దేవస్థానాన్ని ఎవరు వచ్చినా మా వంతు మేము ఎప్పుడైనా సరే అభివృద్ధి చేస్తాము. తర్వాత ఎవరు వచ్చినా సరే దేవుణ్ణి కాపాడాలి. దేవుని బాగుంటేనే ముందు అర్చకులు బాగోవాలి. అర్చకులు బాగుంటే దేవుని బాగుంటాడు, దేవుడు బాగుంటే గ్రామం బాగుంటుంది. దాన్ని నేను నమ్మినట్టు 30 రోజులు కూడా నిద్రాహారం లేకుండా సరే కష్టపడి చేయాలనుకున్నాను, చేసుకుంటూ వచ్చాను. రాత్రి కళ్యాణానికి దగ్గర 500 మంది వచ్చారు. 500 మందికి అల్పాహారాలు ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా ఎంతో కలకొయ్యకుండా జరిగింది. దానికి గాను ఎవరైనా సరే హిందువుల్ని కాపాడుకుందాం, హిందూ మతాన్ని రక్షించుకుందాం. హిందూ బాయ్ అన్నారు తప్ప ఎక్కడ రెండోది లేదు. దీని అందరూ కలిసికట్టుగా చేయాలని చెప్పి నాకు సహకరించాలని చెప్పి మీ అందరికీ పెద్ద సంఖ్యలో చేతులెత్తి మొక్కుకుంటున్నాను.